నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. కడప జిల్లాలో ఆ ఊరి పేరు చెప్తేనే రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తొస్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 1978 నుంచి ఇప్పటి వరకు పులివెందులలో ఎన్నికలు ఏవైనా గెలుపు ఆ కుటుంబానిదే. వైఎస్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ హవా కొనసాగిస్తూ వస్తున్నారు. పులివెందులలో ఇంతటి ధీమా ఉన్న వైసీపీ నేతలకు ఇప్పుడు గుబులు పుట్టుకొచ్చిందట. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం, గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతూ ఉండటంతో ఇప్పుడు వైసీపీలో ముఖ్య నేతల నుంచి పార్టీ శ్రేణుల వరకు ఉపపోరు గుబులు తప్పడం లేదట. ప్రస్తుత పరిణామాలతో తమ అభ్యర్థి గెలుపు కోసం పడని పాటలు పడుతున్నారట వైసీపీ నేతలు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక హాట్ టాపిక్గా మారింది. తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి బరిలో ఉన్నారు. బీటెక్ రవి ఎమ్మెల్సీగా మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానందరెడ్డితో పోరాడి గెలిచారు. ప్రస్తుతం పులివెందుల ఇన్ఛార్జిగా ఉన్న బీటెక్ రవి వ్యూహరచనలో రాజకీయ సామర్థ్యం కలిగిన నేతగా గుర్తింపు ఉంది. అధిష్టానం ఆదేశిస్తే పులివెందులలో తన సతీమణి లేదా సోదరుడి ఎన్నికలు బరిలోకి దింపుతామని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన సతీమణి లతారెడ్డిని టీడీపీ అభ్యర్థిగా పోటీకి నామినేషన్ వేయించారు. తెలుగుదేశం పార్టీ పులివెందులలో గెలిచి తీరాలన్న వ్యూహంలో ఉందట. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో సత్తా చాటి జగన్కు తన పవర్ ఏంటో చూపించాలని డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో తెలుగుదేశం పార్టీ తీవ్ర పరాభవం కలిగించే విధంగా వైసీపీ అత్యధిక స్థానాలను గెలిచింది. ఈ పరిణామంతో పార్టీ అధినేత చంద్రబాబు మర్చిపోలేదట. అందుకే ఇప్పుడు పులివెందులలో జెడ్పీ ఎన్నికను చంద్రబాబు సీరియస్గా తీసుకున్నట్లు ప్రచారము జరుగుతోంది. పులివెందులలో గెలిచి తీరాలన్న లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ అక్కడ నాయకులకు నిర్దిష్టమైనటువంటి సూచనలు, ఆదేశాలు జారీ చేశారట. ఎప్పుడూ లేని విధంగా ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని ప్రతి కుటుంబాన్ని అంచనా వేస్తూ గెలుపు కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారట. ఇక పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకోవడంలో జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సహకారం కూడా అడిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. 3 రోజులుగా ఆయన పులివెందులలో స్థానిక నాయకులు, అన్ని పంచాయతీల్లోని నాయకులతో మాట్లాడుతూ కసరత్తు చేస్తున్నారట. ఆదినారాయణ రెడ్డికి పులివెందులలో బంధుత్వాలు ఉండడంతో, దీంతో పాటుగా పొరుగు నియోజకవర్గం కావడంతో ఆయన ప్రభావం బాగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ నేతలు నమ్ముతున్నారు. ఇక
ఇక బీటెక్ రవికి తోడుగా భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఎన్నికలపైన ప్రత్యేక దృష్టి పెట్టారట. వీరి ప్రయత్నాలకు తోడు పార్టీ అధికారంలో ఉండటం కూడా సహకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వైసీపీ నుంచి కూడా ఒకరిద్దరు నాయకులను తెలుగుదేశం పార్టీలో చేర్చుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి పులివెందుల జెడ్పీ ఎన్నిక మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.